జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను ఒక రెసిపీతో వచ్చానండి. ఎందుకంటే ఇప్పుడు మ్యాంగో సీజన్ స్టార్ట్ అయింది కదా. సో ఇవి చిన్న మ్యాంగోస్ నుంచి పెద్దగా మంచిగా ముదిరిన మ్యాంగోస్ వరకు కూడా చేసుకోవచ్చు. ఎలా చేసినా కూడా ఇది కొన్ని రోజులే ఉంటుంది. అందుకని చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అయితే కంపల్సరీ. ఒక 1 or 2 days బయట ఉంటుంది, కానీ తర్వాత అయితే పక్కా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి పైన తొక్క అయితే తీసేయాలండి. తీసేసిన తర్వాత శుభ్రంగా కోరేసుకున్నాము. మామిడికాయలు కోరుకుని నేను ఒక 6 మ్యాంగోస్ తీసుకున్నాను. అందులో 4 పెద్దవి, ఒక 2 కొంచెం చిన్నవి అనమాట. కోరి పక్కన పెట్టుకొని ఇందులో ఆవపిండి మెంతిపిండి వేసుకోవాలి కదా, దానికోసము మెంతులు కొన్ని, ఆవాలు కొన్ని తీసుకున్నాను. 2.5 స్పూన్స్ అనుకుంటా ఆవాలు తీసుకున్నాను. మెంతుల కన్నా ఆవాలు కొంచెం ఎక్కువ ఉండాలి. ముందు మెంతులు కొంచెం సేపు దొరగా వేయించుకోవాలి, ఎందుకంటే మెంతులు సైజు పెద్దది కదా. అన్నీ 2 కలిపి వేసేస్తే ఆవాలు తొందరగా వేగిపోయి మెంతులు పచ్చి ఉండిపోతాయి అన్నమాట. సో మెంతులు వేగాయని తెలియడానికి మీకు మంచి వాసన వస్తుంది. ఆ వాసన వచ్చింది, కలర్ కూడా మారుతుంది అనమాట. అప్పుడు మనం ఆవాలు కూడా వేసి 2 కలిపి మళ్ళీ ఇంకొక నిమిషమో 2 నిమిషాలు వేయించుకోవాలి. ఆవాలు వేగింది ఎలా తెలుస్తుందంటే బయటకి ఎగిరిపోతూ ఉంటాయన్నమాట. అప్పుడు మనం ఆపేయాలి, స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి. అది కూడా చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసుకోవాలి. అదిగో అండి, మిక్సీ పట్టాలని చెప్తున్నాను నేను. అది పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయి పెట్టుకుని కొంచెం నూనె తీసుకొని వేడి చేసుకోవాలి. నేను మామూలు నూనె వేసానండి, సన్ఫ్లవరే. మా ఇంట్లో మొత్తం నువ్వుపప్పు నూనె ఎప్పుడు వాడతామని చెప్తుంటాను కదా, మొత్తం అయిపోయింది. సో మళ్ళీ ఊరి నుంచి రావాలి, ఈ లోపల సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నాం. అందుకని ఇది కూడా పెద్ద నిల్వ కోసం పెట్టే పచ్చడి కాదు కదా, టెంపరీయే కదా అని సన్ఫ్లవర్ ఆయిలే నేను కూడా హీట్ చేశాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇందులో ఆవాలు, కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ వేసుకోవాలన్నమాట. ఇంగువ లాస్ట్లో వేసుకోవాలి స్టవ్ ఆపేశాక, ఎందుకంటే ముందే వేసేసుకుంటే దాని ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది ఆ వేడికి. సో స్టవ్ ఆపేశాక యాక్చువల్లీ కొంచెం నూనె చల్లారాక కూడా వేసుకోవచ్చు. అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా అందులోనే ఉంటుంది, లేకపోతే మొత్తం రూమ్ అంతా పట్టేసి మన పచ్చడికి తక్కువ పడుతుంది అనమాట. అందుకని నేను ఇంగువ కూడా మా ఊరి నుంచి తెచ్చుకుంటానండి. అది చాలా బాగుంటుంది, చిటికెడు వేస్తేనే మంచి వాసన వస్తుంది అనమాట. ఇగో ఇది ఇలా ప్యాకెట్స్ లాగా వస్తాయి, అంటే డబ్బాలో ఉంటుందిలేండి ఆ ప్యాకెట్. సో పచ్చడి కాబట్టి కాస్త ఎక్కువ వేస్తున్నా, అదర్వైజ్ చిటికెడు వేసుకుంటే చాలు కూరల్లోకి వాటిలోకి. ఇదిగో ఇప్పుడు ఈ కోరిన దాంట్లో ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు అయితే నేను వేసింది కరెక్ట్గా సరిపోయింది. గ్లాస్ చూశారు కదా ఎంత చిన్నదో. ఈ మామిడికాయలు అసలు పులుపు లేవండి, అన్నట్టు చెప్పడం మర్చిపోయినాయి. ఇవి బంగినపల్లి కాయలు. మా ఇంట్లో బంగినపల్లి చెట్టు ఉంది. మొన్న హెవీ వర్షం పడింది ఒకరోజు, వడగళ్ళవాన. అప్పుడు ఒక 50-60 వరకు కాయలు పడిపోయాయి అనమాట. ఆ కాయలతోటి నేను ఇవి పెడుతున్నాను. మీరు పుల్లగా ఉన్న కాయతో ఒకవేళ పెట్టుకుంటే ఎక్కువ ఉప్పు, ఎక్కువ కారం, ఎక్కువ బెల్లం అన్నీ ఎక్కువ పడతాయి. ఇలా తీపి ఆవకాయ తీపి మాగాయ అనమాట యాక్చువల్లీ ఇది నేను చేస్తున్నది. తీపిది చేసేటప్పుడు కాయ పెద్ద పులుపు ఉండాల్సిన అవసరం లేదు. పులుపు ఉన్న కొద్దీ ఇవన్నీ పడతాయి, ఎక్కువ పడతాయి. సో అందువల్ల ఇలా పులుపు తక్కువ ఉన్న కాయలు చూస్ చేసుకోవాలి. ఇది ఆర్గానిక్ బెల్లం పౌడర్ రెడీగా ఉంది ఇంట్లో. సరే ఇది ఒక పని తప్పిస్తుంది కదా అని అదే వేసి నేను చేస్తున్నాను అనమాట. మళ్ళీ బెల్లం తురుముకోవడము ఈ పని ఉండదు కదా అని అన్ని షార్ట్ కట్లు మనకి. సో అన్నీ ఒకే గ్లాస్ తోటే చేస్తున్నానండి. గ్లాస్ అయితే మార్చలేదు, చిన్న గ్లాసు చూస్తున్నారు కదా. ఇగో చెయ్యితోటే కలుపుతున్నాను, స్పెషల్గా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేదంతా అదే అనమాట. మన ఇంట్లో మనమే తినడానికి కోసం చేసుకున్న పచ్చళ్ళు అవి కూడా కొంతమంది చూసిన వాళ్ళు ఏదో ఒకటి నెగిటివ్ కామెంట్ పెట్టకపోతే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు అనుకుంటా. నువ్వు చేతికి గ్లౌజ్ వేసుకోలేదు ఎందుకు, అలా ఎందుకు చేసేసావు, ఇలా ఎందుకు చేసేసావు, నీకు అసలు శుభ్రం అంటేనే తెలీదా, ఇదా అదా అనుకుంటూ కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఎవరింట్లో వాళ్ళు తినడానికి వాళ్ళంతా హైజీనిక్గా చేసుకోవాలని అనుకుంటారు. ఏ ఆడవాళ్ళైనా వాళ్ళ ఫ్యామిలీకి రుచికరంగా, శుభ్రంగా, ఆరోగ్యకరంగా చేసుకోవాలని అనుకుంటారండి. సో అందుకే నా చేతులు చూపిస్తున్నాను, అవేమీ మసి పట్టేసి లేకపోతే మట్టి పట్టేసి లేవని. సో ఇలా కామెంట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎస్పెషల్లీ ఇక్కడ మన ట్విన్ సిటీస్లో అయితే హోటల్స్లో ఈ రోజుల్లో మటన్ అని చెప్పి శుభ్రంగా కుక్క మాంసం వండి పెట్టేస్తున్నారు. హ్యాపీగా లొట్టలేసుకుంటూ తినేస్తారు. వేరే వాళ్ళని కామెంట్స్ చేయడానికి వీళ్ళకి బాగా నోరులు వస్తాయన్నమాట. చికెన్ కూడా కుళ్ళిపోయిందే వండేస్తున్నారని యూట్యూబ్లోనూ లేకపోతే ఇన్స్టాలోనూ వీడియోలే వస్తున్నాయి. అవి చూసుకొని మాట్లాడడం మంచిది. ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ తేరగా దొరికారు కదా అని ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోవడం మంచిది కాదని ఇంకొకసారి చెప్దామని చెప్తున్నాను.
సో ఈ లోపల మనం పోపు వేయించుకున్నది ఉంది కదండి, అదంతా కూడా కొంచెం చల్లారాక ఇందులో వేసామన్నమాట. ఇది టెంపరీ కాబట్టి చల్లారకుండా నూనె వేసినా పెద్ద ఇష్యూ ఉండదండి. బట్ పర్మనెంట్గా పెట్టుకున్న దానికైతే పక్కా నూనె అంతా చల్లారాల్సిందే. సరే, ఇప్పుడైతే నేను ఈ ఆవాలు మెంతులు పొడి ఏదైతే ఉందో అది ఇప్పుడు కలుపుతున్నాను అనమాట లాస్ట్లో. ఎప్పుడు కలిపినా పర్వాలేదండి, మన ఇష్టము. దీన్నైతే ఇంకా గరిటెతోటే కలిపేసుకోవచ్చు. ఇందాకంటే ఉప్పు కారం అన్నీ మంచిగా పట్టాలన్న ఉద్దేశంతో నేను అలా చేత్తోటి కలిపాను. ఇప్పుడు కూడా చేత్తో కలుపుకోవాలన్నా కలుపుకోవచ్చు. బట్ కొంచెం పలచగా అయింది కదా, నూనె అది ఉంది, కొంచెం ఈజీగా కలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను గరిటెతోటే కలిపేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఉప్పు వేసింది సరిపోయింది. బట్ బెల్లం అయితే మటుకు నాకు తిన్న తర్వాత అనిపించింది ఇంకా కొంచెం బెల్లం పడాలని. సో ఇంకొక గ్లాస్, అదే గ్లాస్ తోటి ఇంకొక గ్లాస్ కూడా బెల్లం యాడ్ చేశానండి. అది కూడా మీకు చూపిస్తాను, నేను లాస్ట్లో క్లిప్పింగ్ తీశాను. ఇది ఇడ్లీ దోశల్లోకి, పెరుగన్నంలోకి, కిచిడి, పొంగల్ ఇలాంటివన్నీ చేసుకుంటాం కదా, ఉప్మా, ఇలాంటి వాటన్నిటిలోకి కూడా నంచుకుని తినడానికి బాగుంటుంది. అండ్ పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు, కొంచెం తీపి ఉంటుంది కాబట్టి. సో గుజరాతీ వాళ్ళు కూడా చుండో అని చేస్తుంటారండి. నేను లాస్ట్ ఇయర్ ఆ రెసిపీ కూడా షేర్ చేశాను యాక్చువల్లీ. ఇది కూడా చుండో టైపే. మనం ఏంటంటే ప్రతి దాంట్లోనూ కాస్త ఎండుమిరపకాయలు అవి పోపు వేసుకుంటాం, వాళ్ళు వేయరు, అంతే తేడా. కావాలంటే ఆ చుండో రెసిపీ కూడా నేను దీంతో పాటు అటాచ్ చేస్తాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అది కూడా చూస్ చేసుకోండి. అదైతే బ్రెడ్లోకి, పరాఠాలోకి కూడా బాగుంటుంది. ఇది కూడా తినొచ్చు వాటన్నిటితో పాటు. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe to my channel Varahi World. Signing off for today folks. Jai Hind.